కుతస్త్వా కస్మలమిదం శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యమా కీర్తికరమర్జున. భావం: శ్రీ భగవానుడన్నాడు, ఈ విషమ సమయంలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు. స్వర్గాన్ని కీర్తిని రెండింటినీ చెడగొట్టుతుంది. వివరము: మన పవిత్ర గ్రంథాలలో ఆర్య అన్న పదం ఒక జాతిని లేదా తెగని సూచించేది కాదు. మనుస్మృతి ఆర్యన్ అన్న పదాన్ని అత్యంత సంస్కారవంతుడైన వ్యక్తి అని నిర్వచించింది. ఆర్యన్ మంచితనాన్ని సూచిస్తుంది. ఆంగ్లంలో పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ అన్నట్టుగా వైదిక గ్రంథాల ప్రధాన లక్ష్యము మానవులను అన్ని కోణాల్లో ఆర్యన్లుగా అయ్యేటట్టు ప్రోత్సహించడమే. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రస్తుత పరిస్థితి ఆ ఆదర్శానికి విరుద్ధంగా ఉందని తెలుసుకున్నాడు మరియు ప్రస్తుత పరిస్థితిలో ఆదర్శవంతంగా ప్రవర్తించడం ఎలాగో తెలియని అతని అయోమయ స్థితిని సూచిస్తూ మందలిస్తున్నాడు. భగవద్గీత నిజానికి ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో మాట్లాడటం ప్రారంభిస్తాడు. పరమాత్మ మొదట్లో అర్జునుడిలో జ్ఞాన పిపాసాని పెంపొందిస్తున్నాడు. దీనికోసం అతని అయోమయ పరిస్థితి అఘోరమైనదని, ధార్మికుడైన వాడికి తగదని చెప్తున్నాడు. తదుపరి అర్జునుడికి తన మానసిక దౌర్బల్యం వలన కలిగే బాధ, అపకీర్తి, జీవితంలో వైఫల్యం మరియు ఆత్మ భ్రష్టత్వం వంటి వాటిని గుర్తు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి ఓదార్చకుండా అతన్ని తన ప్రస్తుత పరిస్థితిపై అసౌకర్యముగా భావింపజేస్తున్నాడు. మనం అయోమయంలో ఉన్నప్పుడు అది ఆత్మ యొక్క సహజ స్థితి కానందువల్ల మనకి అసౌకర్యముగా ఉంటుంది. అలాంటి వ్యాకులత సరైన దారిలో పెట్టుబడితే వైదిక జ్ఞాన సాముపార్జనకి ఒక శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది. తనకున్న సందేహంపై సరైన నివృత్తి వలన వ్యక్తి మునుపటి కన్నా చక్కటి అవగాహన తెచ్చుకుంటాడు. ఈ విధంగా భగవంతుడు ఉద్దేశపూర్వకంగా మానవులని సంక్షోభానికి గురి చేసి తమ అయోమయాన్ని పోగొట్టుకోవడానికి వారిని సరైన జ్ఞానాన్ని వెతుక్కునేలా చేస్తాడు. చివరికి ఆ సందేహ నివృత్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థాయి అవగాహన దశ చేరుకుంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. పార్ట్ 3 అనేది కంటిన్యూ అవుతుంది. మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.